హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఎప్పటిలాగానే మనం మన ఛానల్లో రాజధాని అమరావతి పైన ఒక విషయం గురించి అయితే చర్చించుకోబోతున్నామండి. అదేంటనేది మీ అందరికీ ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. రాజధాని అమరావతిలో ఇప్పటికీ కూడా ఇంకా రైతులు పంటలు పండిస్తూనే ఉన్నారండి. అంటే రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ యాక్ట్లో రైతుల నుంచి తీసుకున్నటువంటి 39,000 ఎకరాలలో ఇప్పటికీ కూడా కొంతమంది రైతులు వారి పొలాలలో ఇంకా వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ఉన్నారండి. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో రైతులందరూ వారి యొక్క భూములని ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత, హద్దులు మొత్తాన్ని తీసివేసిన తర్వాత, కాలువలన్నీ పూడ్చివేసిన తర్వాత, ఇంకా వారి పొలాలు ఏవో కూడా తెలియనటువంటి పరిస్థితులలో రైతులు మరలా వారి పొలాల్లో ఎలాగ వ్యవసాయం చేస్తున్నారు? ఇది ఇంత వ్యవసాయం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? అసలు పద్ధతి ఏంటి అంటే, ఒక ఎకరం పొలం రైతులు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఆ ఎకర భూమిని తీసుకొని ఆ ఎకర భూమిని డెవలప్ చేసి ఒక 25 సెంట్లు తిరిగి మళ్ళీ రైతులకు ఇస్తుంది. ఇది ల్యాండ్ పూలింగ్ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఇప్పుడు ఏదైతే 39,000 ఎకరాలలో రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మరలా వ్యవసాయం చేస్తున్నారు, ఇది ఎలా సాధ్యము అని ఒకరిద్దరు రైతుల్ని నేనైతే అడగడం జరిగింది. అప్పుడు ఆ రైతులు మనకు చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, గడిచిన 5 సంవత్సరాలలో రాజధాని గ్రామంలో ఉన్నటువంటి 29 గ్రామాలలో రైతులకి మరియు ల్యాండ్ పూలింగ్ యాక్ట్లో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పొలాలు ఇచ్చినటువంటి రైతులందరికీ గడిచిన 5 సంవత్సరాలలో రాజధాని పైన నమ్మకం సన్నగిలిపోయింది. ఎందుకు అని అంటే, ఇంకా తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే 3 రాజధానులని, లేదంటే ఇక్కడ నుంచి రాజధాని మార్చివేస్తామని పదే పదే ప్రతిపక్షం వారు చెప్పటం, అప్పుడున్నటువంటి అధికార పక్షం, ఇప్పుడు ప్రతిపక్షం వారు పదే పదే చెప్పటం, మరియు ఇక్కడ ల్యాండ్ రేట్లు పూర్తిగా తగ్గిపోవడం, మరియు కోర్టుల్లో కేసులు, రాజధాని రైతుల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకులు, వీటన్నిటి మధ్య ఆ రైతులకైతే రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుంది అనేటువంటి నమ్మకం అయితే సన్నగిలిపోయింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయి పిచ్చి మొక్కలు మలిసి కంప చెట్లు విపరీతంగా చిట్టడిని తలపించినప్పుడు, మరియు అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు ఈ రాజధాని భూములని, రాజధాని ఏరియాని సమాధులతో పోల్చటం, వీటన్నిటి నడుమ రాజధాని పైన ఇక్కడ ఉన్నటువంటి రైతులకి నమ్మకం సన్నగిలింది. మరియు ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి అంటే, ఈ రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకి ఈ భూముల తాలూకు కౌలు డబ్బులు కూడా వారికి చెల్లింపులు చేయలేదు అని అక్కడ రైతులు మనకు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్కేమో కన్న తల్లి లాంటి భూమి పిచ్చి మొక్కలు మలిసి అలా చిట్టడిని తలపిస్తూ ఉంది, ఇంకొక పక్కనేమో రాజధాని పైన నమ్మకం సన్నగిలిపోయింది, మరొక పక్కనేమో ఈ రాజధాని సమాధులని ఇంకొకరు అంటూ ఉన్నారు, మరియు ఇంకొక విషయం ఏంటంటే, ఈ చెల్లింపులు కూడా కౌలు తాలూకు చెల్లింపులు కూడా చెల్లించట్లేదు. వీటన్నిటి నడుమ రాజధాని రైతులు కొంతమంది, అందరు కాదు, కొంతమంది భూమిపైన మక్కువ ప్రేమ చనిపోయిన రైతులు, వ్యవసాయం పైన మక్కువ చనిపోయిన రైతులు మరలా వారి భూములని సాగు చేసుకొని గడిచినటువంటి 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం అయితే చేయడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి ఈ ఉన్నటువంటి భూములలో పంటలు పండించుకుంటూ ఉన్నారు. మరైతే మీ అందరికీ ఇంకొక డౌట్ కూడా రావచ్చు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించుగా ఒక సంవత్సరం కావస్తుంది. సో అప్పటి నుంచి కూడా ఎందుకు ఈ పనులు ఇంకా ఆగలేదు అంటే, కూటమి ప్రభుత్వం అంటే రాజధానికి అనుకూలం, పనులు ఎలాగైనా మొదలు పెడతారు కనుక మరి ఎలాగా ఈ వ్యవసాయం చేస్తున్నారు, ఇప్పటికీ పొలాలు ఎలా పండిస్తున్నారు అనే డౌటు మీ అందరికీ రావచ్చు.
అదేంటంటే కూటమి ప్రభుత్వం గెలిచే సమయానికి ఆ రాజధాని రైతులు అనేవారు కూటమి ప్రభుత్వం వస్తుందని వాళ్ళకు కూడా తెలియదు కదా. అప్పటికే ఆ పొలాలని వారు వ్యవసాయంతో దుక్కి దున్నటం, పొలాలు విత్తనాలు వేయడానికి అనుకూలంగా తీర్చిదిద్ది పెట్టారు కనుక రాజధాని నిర్మాణాలు చేపట్టే లోపు పంట పండి మరియు ఈ యొక్క నేలని గవర్నమెంట్కి, ప్రభుత్వానికి అప్పచెప్పేస్తాం అనేటువంటి ఒక ఆలోచనతో పంటలు వేయడం అయితే జరిగిందండి. సో రాజధాని రైతులు కూడా మనకు అదే చెప్పారు. ఎప్పుడైతే పనులు మొదలు పెడతారో ఉన్న పలంగా ఈ భూముల్లో నుంచి మేము వెళ్ళిపోతామండి అని చెప్పడం జరిగిందండి. ఇది ఈ విషయం పైన ఇప్పుడు మన విశ్లేషణ. మీరు చూస్తూనే ఉన్నారు కదా, మళ్ళీ ఏవో పొలాలు చూపించి మీకు ఏదో చెప్పట్లేదు. ఇది రాజధానిలో ఉన్నటువంటి పొలాలు. ఆ మెటీరియల్ అంతా రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి మెటీరియల్. ఇదండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలని తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. మరిన్ని రాజధాని న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.